ఇక ఎక్కడ ఇగో ఇది కథ. బీఆర్ఎస్ డబుల్ స్ట్రాటజీ, పార్టీ మారి ఎమ్మెల్యేల పైన వేటు పడేలా ప్లాన్. అటు స్పీకర్కు కంప్లైంట్, ఇటు హైకోర్టులో వెళ్లేందుకు రెడీ. ఇప్పటికే దానంపై స్పీకర్కు ఫిర్యాదు, నేడు కడియం పైన కూడా చెప్పలే. బీఆర్ఎస్ పార్టీ బీఫామ్తోను గెలిచింది దానం నాగేందర్, కడియం శ్రీహరి. ఒక 2 నిమిషాలు వీళ్ళ గురించి మాట్లాడితే, దానం నాగేందర్కు పట్టం కట్టి ఖైరతాబాద్కు సంబంధించి ఎమ్మెల్యే చేసింది బీఆర్ఎస్ పార్టీ. కడియం శ్రీహరికి పార్లమెంట్ నుంచి 2 సార్లు ఎమ్మెల్సీ ఇచ్చి డిప్యూటీ సీఎం ఇచ్చింది బీఆర్ఎస్ పార్టీ. వీళ్లకు న్యాయం చేసింది. కానీ వీళ్ళైనా కూడా ఏం జరిగిందంటే, పదవులు లేకపోయినా పైసలు లేకపోయినా కొంతమంది నేతలు ఉండరు, వాళ్ళను అడిక్టర్ అంటారు. రాజకీయంగా చెప్పాలంటే, ఇంకా నా భాషలు చెప్పాలంటే బూత్ పదాలు వస్తాయి. కాబట్టి నేనేమంటున్నా అంటే, వాళ్ళకు ఒక డ్రగ్గు లెక్క రాజకీయం అనేది. సో అట్లా మారిపోయారు. వీళ్ళు ఏం చేసిళ్ళు అంటే పార్టీ మారిలు. పార్టీ మారినాక గెలిపించిన ఓటర్ ఊకుంటాడా? ఇప్పుడు కాంగ్రెస్ వద్దనే బీఆర్ఎస్ని ఇక్కడ గెలిపించుకున్నారు. వీళ్ళు కాంగ్రెస్ పార్టీ వద్దనే బీఆర్ఎస్ పార్టీని గెలిపించుకున్నారు. మరి బీఆర్ఎస్ పార్టీని గెలిపించుకున్న చోట వీళ్ళు ఆ కార్యకర్తలకు అన్యాయం చేసినప్పుడు, ఆ పార్టీకి అన్యాయం చేసినప్పుడు ఆ పార్టీ ఊకుంటాడా? నేరుగా పోయి అసెంబ్లీ స్పీకర్కు కంప్లైంట్ చేసి, అసెంబ్లీ స్పీకర్ నేమ్ వీళ్ళ మీద అనర్హత వేటు వేయాలి, అవసరమైతే రాజీనామా చేసి బయటికి వెళ్ళి మళ్ళీ గెలవాలి. కానీ మా బీఫామ్ మీద గెలిచిన ఈ వ్యక్తులను ఎట్లా వస్తారు అనే కంప్లైంట్ అయిపోయింది. ఆల్రెడీ ఇంకొక అతను కూడా హైకోర్టులో పిల్లు వేసిండు, అది కూడా నడుస్తుంది. ఇంకోవైపు ఏకంగా బీఆర్ఎస్ పార్టీయే డైరెక్ట్గా కూడా వెళ్ళి బీఆర్ఎస్ పార్టీయే డైరెక్ట్గా హైకోర్టులో ఈరోజు వేయబోతున్నది. అంటే ఇక్కడ డబుల్ స్ట్రాటజీ ఏంది అంటే, క్లియర్ కట్ వీడు రాస్తాడు సన్నాసిగాడు. వీనికి ఏంది అంటే, వీడు భజన పార్టీ అధికార పార్టీకి చెంచాగాడు. వీడు అధికార పార్టీకి చెంచాగాడు. నేను చెప్తున్నా కదా, వీళ్ళు రాస్తారు. వాళ్ళకి ఏం పని అండి? ప్రభుత్వానికి సంబంధించి అధికారంలోకి వచ్చిన 100 రోజులలో 6 గ్యారంటీల గురించి రాయలే, ఆటో డ్రైవర్ల ఆత్మహత్యల గురించి రాయలే, రైతుల ఆత్మహత్యల గురించి రాయలే, కేసీఆర్ పర్యటనకు సంబంధించి రాయలే. ఉత్తుత్తే అన్ని రాస్తారు ఈ సన్నాసులు. అందుకే కొన్ని పేపర్లతోని పైలం, ఎందుకంటే వాళ్ళతోని జాండుబాం లాంటి అది ఆడ వార్త లేకున్నా చూసినా తలకాయన వస్తే జాండుబాం రుద్దుకోవాల్సి వస్తుంది. కాబట్టి కొన్ని పత్రికలను మీరు పూర్తి స్థాయిలో బ్యాన్ చేయడమే బెటర్. నన్ను అడిగితే చూడకూరి, వేరే చదువుకోరి, లేకపోతే ఇతరత్ర టీవీలలో బ్రేకింగ్, మళ్ళీ ఈ టీవీలలో శాటిలైట్లు కూడా గవే భజన పడబడేది. పైలం వైఆర్ టీవీ అయితే ఉన్నది. ఇక వీళ్ళిద్దరికి సంబంధించి దానం నాగేందర్ అని ఏమన్నాడంటే, ఇక నాకు ఎంపీ టికెట్ ఇయ్యి, సికింద్రాబాద్ నుండి పోటీ చేస్తా, కానీ ఎమ్మెల్యేకి రాజీనామా చేయను అన్నాడు. గట్లెట్టుంటుంది? ఎమ్మెల్యేకి రాజీనామా చేస్తే ఎంపీ టికెట్ అన్నారు. ఆఖరికి పంచాయతీ సరే నేను రాజీనామా ఓడిపోతే మళ్ళీ నాకు ఇజ్జత్ పోతుంది, నేను ఎమ్మెల్యేగా కొనసాగుతా, నా అల్లుడికి ఇవాళ గెలుస్తా అని ఈయన. ఇక్కడ కడియం శ్రీహరికి సంబంధించి గదే అయింది. కాదంటే ఇక వాళ్ళ బిడ్డను ఓకే అన్నారు, వాళ్ళ బిడ్డను పోటీలో పెట్టిలు. నేనైతేంది, నా బిడ్డ అయితేంది, గెలిపించుకుంటా అని ఏది సవాల్ విసిరొచ్చిందట. ఇప్పుడు ఆ సవాల్ 2 రివర్స్ అయితే ఓడిపోయే అభ్యర్థులే. వీళ్ళు పెద్దగా తెలంగాణలో చేసేదేమన్నా ఉంటుందంటే ఏముండదు. ఇక దాంతోపాటుగా ఇంకొక అంశం ఏంటంటే, మేము వస్తాం చేర్చుకోండి, కాంగ్రెస్కు బీఆర్ఎస్ ఎమ్మెల్సీల రిక్వెస్ట్. దాదాపుగా 25 మంది ఆసక్తి, అధికార పార్టీ నిర్ణయం కోసం వెయిటింగ్ అంటూ చూడొచ్చు. ముందు అసెంబ్లీలో 26 మంది ఎమ్మెల్యేలను చేర్చుకోవడం మా టార్గెట్, ఆ తర్వాత ఎమ్మెల్సీల పైన ఫోకస్ పెడతామంటూ కూడా ప్రధాన అంశానికి సంబంధించి కూడా హైలైట్ చేసిన పరిస్థితి కనబడుతుంది. దీంట్లో ఏమీ లేదు, భయభ్రాంతులకు గురి చేయడం. నేను చెప్తున్నా, నాకు ఒక మాజీ మంత్రి నాకు వాళ్ళ అనుచరులు కలిసి ఒక చిన్న అంశం చెప్పిళ్ళు. రంజిత్ అన్న పూర్తి స్థాయిలో ఎట్లా అంటే, మా యొక్క వ్యాపారాల మీద దెబ్బ కొడుతున్నారు, దాంతోపాటు పూర్తి స్థాయిలో ఎక్కడికక్కడ ఇబ్బందులు పెడుతున్నారు. మేము ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీలో అధికారం లేకపోవడంతో కేసీఆర్ దగ్గరికి పోయి చెప్పినా కూడా కాస్త ఓపిక పట్టని, మంచి రోజులు వస్తున్నాయని ఓపిక పట్టే అంత అది లేదు, అంత భయంకరమైన ఒత్తిడి పెడుతున్నాడు అని చెప్తున్నారు. అంటే తెలంగాణ బిడ్డలారా ఒకసారి ఆలోచించండి. భయభ్రాంతులకు గురి చేసి మాత్రమే వీళ్ళు తీసుకున్నారు. వీళ్ళేదో నేను పోతా అంటే వాళ్ళు ఏమైనా కాంగ్రెస్ పార్టీలో ఎమ్మెల్యే లేరా? మెంబర్ ఆఫ్ లెజిస్లేటివ్ అసెంబ్లీ ప్రజల చేత ఎన్నుకోబడిన వాళ్ళు గెలిచిల్లు కదా. వాళ్ళకి కావాల్సిన మ్యాజిక్ ఫిగర్ 60 పైన ఉన్నారు. వాళ్ళు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిళ్ళు, దాదాపు 100 రోజుల పరిపాలన కూడా అయిపోయింది. మరి వీళ్ళు పోయి ఏం చేస్తారు? రోడ్డు మీద ఉన్న గైటి విక్తారా? కాదు. వాళ్ళ యొక్క అక్రమ దందా, అక్రమాస్తులు కొంతమంది అయితే, కొంతమంది నిజంగా భయంకరంగా బెదిరిస్తున్నారు అనేది మరొక అంశానికి సంబంధించి హైలైట్ చేసిన పరిస్థితి కనబడుతుంది. ఇక దాంతోపాటుగా ఇంకొక అంశం ఏంటంటే, తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా చాలా అంశాలు కూడా తెర మీదకి వస్తాయి. రేపు ఏదైనా జరగవచ్చు. ఇక ట్యాంపరింగ్ వెనుక బీఆర్ఎస్ సుప్రీం, ఆయన ఆదేశాలతోనే ఆపరేషన్, ఆ పార్టీ హైడ్రిక్ విజయం కోసమే పనిచేశాం, ఎన్నికలలో ఎస్కాడ్ వాహనాలతో బీఆర్ఎస్లో డబ్బు తరలింపు, ప్రతిపక్ష నేతలకు కట్టడి చేసిన వారు గులాబీ పార్టీలో చేరేలా ఒత్తిడి తెచ్చాం, మునుగోడు. సేమ్ రిజల్ట్స్ ఏముండదు. ఇలా సింపుల్ లాజిక్. ఈ ఫోన్ ట్యాంపరింగ్ అనేది
నాకు తెలిసినంత వరకు రాజ్యాంగ సంస్థల ప్రకారం మాట్లాడితే ఏదైనా ఉగ్రవాదులు లేకపోతే ఇతరత్ర ప్రకారం వాళ్ళు ఒత్తిడి చేస్తే వాళ్ళు పర్మిషన్ తీసుకొని కేంద్రం పర్మిషన్ తీసుకొని చేయాలి. కానీ ఇది తెలంగాణకే పరిమితమైందంటే పొరపాటు. అన్ని రాష్ట్రాలలో కూడా ట్యాంపరింగ్ అనేది జరుగుతున్నది. గతంలో కూడా బట్టబయలైంది, ఇప్పుడు కూడా బట్టబయలైతుంది. ఈ ట్యాంపరింగ్ పంచాయతీ ఏంది అంటే మళ్ళా ఇక దాన్ని ఏమంటారు ఒక డెమో వేసి పూర్తి స్థాయిలో కూడా ఏంది అంటే పూర్తిగా కూడా భయభ్రాంతులకు గురి చేసే ప్రయత్నం కూడా. నిజంగా ఇందులో గనక ప్రభుత్వానికి సంబంధించి మాజీ ప్రభుత్వానికి సంబంధించి వ్యక్తులున్నా ఎవడున్నా బట్టే బాజిగాడు భార్యాభర్తల ఫోన్లున్నా లేకపోతే అక్కజెల్లెల ఫోన్లున్నా ఇంట్లో కుటుంబ సభ్యుల ఫోన్లు నిజంగానే విన్నడు అని లేకపోతే నిజంగానే ట్యాంపరింగ్ జరిగింది అని విచారణ చేస్తే నిజాలను తెలంగాణ ప్రజలకు చెప్పాలి. మళ్ళీ భయభ్రాంతులకు గురి చేసి వాళ్ళ మీద ఒత్తిడి తెచ్చి స్టేట్మెంట్లు ఇప్పించే ప్రయత్నం చేయాలి. అట్లా కాదు, నిజాన్ని నిజంగా చెప్పాలి. ఇప్పుడే ప్రభుత్వం ఏం తక్కువనే, ఇప్పుడు కూడా జరుగుతుంది అని ఒక కొత్త చర్చ మొదలైంది. మంత్రులు ఫోన్లు పట్టుకోవాలంటే గజ 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 వణుకుతున్నారట. వాళ్ళు చెప్పిన ముచ్చట ఇది, నేను చెప్పింది కూడా కాదు. నేను చెప్తున్నా కదా, తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా వాళ్ళు చెప్పిన ముచ్చట ఇదేదో మనం చెప్పిందో లేకపోతే ఇంకెవరు చెప్పిందో కాదు. తెలంగాణ బిడ్డలారా దయచేసి ఆలోచించండి. ఈ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఏముంటుంది, నా ఫోన్ కూడా ట్యాంపరింగ్ చేసిల్లట. ఇప్పుడు కూడా చేస్తున్నారట. ఫోన్లు వాడుతున్నారా? ఫోన్లు వాడితే చూడాల్సిన పరిస్థితి. ఇక మేడిగడ్డపై ఎల్ఎన్టీనే అడగండి, కాంట్రాక్టు ఆఫీసర్ల వల్లే లోపాలు. శ్రీనివాస్ గౌడ్ పెద్ద పెద్ద ప్రాజెక్టులే కొట్టుకుపోతున్నాయి, అట్లనే కాళేశ్వరంలోనూ తప్పులు జరిగి ఉండవచ్చు, రిపేర్లు చేసి నడిపించుకోవాలని కామెంట్ అంటూ కూడా చెప్పిన పరిస్థితి వాస్తవమే కదా. ఇప్పుడు జరిగిన విషయాలకు సంబంధించి అన్ని గిట్లనే ఉంటాయి, నేను కాదు అంటలేను. తెలంగాణ ప్రజలారా మీ అందరికీ చెప్తున్నా, వైఆర్టీవీ తెలుగు న్యూస్ ఛానల్ను ఖచ్చితంగా కూడా ప్రతి ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. ఇంకొక విషయం ఏంటంటే మనకు సపోర్ట్ కూడా అవసరం. 9908572666 అనే నెంబరు మనదే కాబట్టి దీనికి సపోర్ట్ కూడా ఇర్రి. నేను చెప్పే మాట ఒకటే, ఎవ్వరి మాటలు నమ్మకుర్రి, లుచ్చాగల మాటలు అసలే నమ్మకుర్రి, వాస్తవాలు ఏందో మీరే తెలుసుకోరి. మన తెలంగాణ గడ్డ చాలా చైతన్యవంతమైన గడ్డ. ఇక్కడ మనందరికీ తెలిసిన విషయమే ఏం జరుగుతుంది విషయాన్ని చాలా క్లారిటీగా కూడా వైఆర్టీవీ నుండి రంజిత్ అయితే ఎప్పటికప్పుడు మీకు అందిస్తాడన్నా. దయచేసి తెలంగాణ బిడ్డలారా దయచేసి ఎక్కడికక్కడ కూడా వాస్తవాలను తెలుసుకునే ప్రయత్నాన్ని అయితే చేయండి. ఆ నెంబర్కు మీ యొక్క సహకారం కూడా అందించండి. భవిష్యత్తులో కూడా మరిన్ని మంచి పనులు చేసే ప్రయత్నం కూడా వైఆర్టీవీకి సంబంధించి నిజాలను కూడా తేటతెల్లం చేసే ప్రయత్నం కూడా చేయబో